గుడ్ మార్నింగ్, కి స్వాగతం. నేను ఏ విధంగా మీకు సహాయపడగలను? చెప్పేదేనండి, నేను చెప్పేదేనండి. మీ నేను తర్వాత అడుగుతాను. నేను చెప్పేదేనండి. చెప్పండి సార్. ఇందాక మ్యాచ్ ఆడాను మేడం. మ్యాచ్ ఆడితేను 30 రూపాయలు జారిపోయినాయి అనమాట. సార్ మీరు గురించి తెలుసుకోవాలంటే చెప్పండి సార్. చూడండి నా నెంబరు. తర్వాత కాల్ చేస్తారా సార్? తర్వాత కాల్ చేయాలా? నిద్ర వస్తుందంటండి మీకు ఇప్పుడు. జీతాలు ఎందుకు ఇస్తున్నారు మీకు? ఒక మాట కస్టమర్లతోటి మీరు. సరే ఓకే, చెప్పండి సార్. చెప్పేది తర్వాత ఫోన్ చేయమంటావంటే దోలకు ఫోన్ చేసాండి మీకు. ఫోన్ చేయకుండా ఇంకా నెంబర్ ఎక్కించు నువ్వు. చెప్పండి సార్. 7386 ఓకే 1339. ఓకే కే కాదు 133903. ఓకే సార్. సార్ కాదు, నా పేరు రామకృష్ణ. ఓకే సార్, మీ ప్రాబ్లం ఏంటి? కడుపంతా పట్టేసింది మేడం. భోజనం చేయబోతేట్లేదు నాకు ఇప్పుడు. దానికి మమ్మల్ని చేయమంటారండి? ఏంటి మేడం, యూనిట్ 10 మినిట్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ 10 మినిట్స్ మీరు తీసేసుకోండి. నా 5 రూపాయలు నాకు పార్సల్ చేసి కొరియర్లో పంపించేసేయండి. ఓకే సార్, మీ ప్రాబ్లం మాకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ మాకు అప్డేట్ కనిపించట్లేదు. బొక్క కనబడుతుంది మీకు, చూస్తే కనబడుతుంది, చూడకుండా ఎలా కనబడుతుంది మీకు? ఇంత ఫోన్ చేస్తే 1 నిమిషం ఆగు చెక్ చేస్తున్నాను నువ్వు, మళ్ళీ ఇప్పుడు కనబడలేదని చెప్తున్నావు నువ్వు. క్షమించండి సార్, కానీ ఈ రోజు మీ కాల్ ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఎవరిని క్షమించాలి? మీరందరూ కలిసి నన్ను క్షమించండి మేడం. నన్ను క్షమించండి మీరంతా కలిసి. మీదేదో బాగుందని వస్తే మా దోలు తీరుతున్నారు మాకు. సారీ సార్, మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. మీరు చింతించి ఏడొద్దు, ఏడ్చి సావద్దు, అర్థమైందా? మీరు ఏడొద్దు. ఓకే సార్, రేపు మీ బ్యాలెన్స్ మీకు పంపిస్తాం. కాదు, కస్టమర్ ప్రాబ్లం చెప్తుంటే నవ్వుతారేంటి? నాకు అర్థం కాదు. క్షమించాలి సార్, నేనేం నవ్వట్లేదు. మాకు అర్థం అవుతుంది మీరు నవ్వుతున్నారో ఏడుతున్నారో అనేది. ఓకే సార్, మా సూపర్వైజర్ తో మాట్లాడతారా? ఇప్పుడు దాకా చెప్పేది అదే. మరి నేను ఆడితో మాట్లాడుతుంటే నువ్వు సొల్లేదావు నాతోటి. ముందు కలుపులు అయిన ఆడికి. ఓకే సార్, మీ కాల్ నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మీకేంటి మేడం, మీరు ఏసీలో ఉంటారు, ఎండలో దోలు తీరుతుంది ఎక్కడ మాకు? కాదు, మీకు టిఫిన్ డబ్బులు లేకపోతే అడగండి మేడం. అలా తీసుకోకూడదు కదా సార్. మీరు ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు? 5 రూపాయల కోసం ఇంట్లో ఎంత గోల్ చేస్తున్నా తెలుసా నీకు? 5 రూపాయలు పోయినాయి, ముందు డబ్బులు వేయించురా, అప్పుడే నీకు ఇంట్లో కూడాడుతాను అంటున్నారు. ఓకే సార్, నేను మాట్లాడిన తీరు మీకు నచ్చినట్లయితే వై అని, నచ్చకపోతే అన్నని టైప్ చేయండి. మాట్లాడిన తీరా? ముందు డబ్బులు ఇవ్వమ్మా నువ్వా? మళ్ళీ మాట్లాడిన తీరు నచ్చిందని అడుగుతున్నావా? ముందు డబ్బులే, నేను తర్వాత చూస్తాను గానీ, ఆ తర్వాత తీరిగా దండం పెడతాను గానీ. ఓకే సార్, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.